ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? చక్కటి దివ్యమైన వర్తమానాల చేత మీ ముందుకు వస్తూ ఉండగా మీరు వాటిని స్వీకరించి బలమైన కార్యాలు చూడాలి, అనుభవించాలని మా ఆశ. అలాగే దేవుని వాక్యాన్ని చదవండి, అలాగే ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల మీద మీరు మొదటి జాము లేచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయటం నేర్చుకోండి. పిల్లల్ని ఏది ఆశించకుండా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా దేవుడు తోడై ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. అర్థమవుతుందా? అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, సామెత్ర గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. చూడండి, ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వాళ్ళకి నిత్య జీవం కలుగును. ఎవరైతే దేవుని కనుగొంటారంటే, ఈనాటి జీవితంలో యవనస్తులు ఏం కనుగొంటున్నారంటే, పాపం ఎలా చేయాలి, పాపం కొరకు ఎలా వెళ్ళాలి, వీటిని కనుగొంటున్నారు తప్ప దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ఎలా వెతకాలి, దేవుడు ఎలా దొరుకుతాడు, దేవుని దగ్గర ఉంటే ఆశీర్వాదం ఏంటి అనేది చాలామంది జీవితంలో లేదు. యవన కాలంలో యోసేపు కనుగొన్నాడు, చక్కటి జీవం కలిగి జీవించాడు. యవన కాలంలో ప్రియమైన బిడ్డలారా, చాలామంది బిడ్డలు బైబిల్లో చూసిన దానియేలు కానీ వీరందరినీ చూసినప్పుడు ఎస్తేరు వారి జీవితంలో దేవుణ్ణి కనుగొన్నారు. అందుకని అంటాడు, యెహోవా కటాక్షం వానికి కలుగును. వాళ్ళు పేద స్థితిలో నుంచి ధనికులయ్యారు, ఆశీర్వదించబడ్డారు. కటాక్షం వచ్చింది. కారణం, ఆయన్ని కనుగొన్నారు, ఆయన వెతికారు. ఈరోజు నీవు దేన్ని ఎత్తుకుతావో అది నిన్ను నాశనం చేస్తుంది. దేవుడిని ఎతికితే దేవుడు ఎప్పుడు నాశనం చేయడు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ మాటలు అర్థమవుతే దేవుడిని ఇప్పటి నుంచి ఆయన వెతకడం ప్రారంభించు. చక్కటి ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేమందరం మిమ్మల్ని వెతికినప్పుడు మాకు ఏది కొరత ఉండదు. ఇశ్రాయేలు మిమ్మల్ని వెతికినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు, నీళ్లను లేకపోతే బండను రప్పించారు. ఈరోజు మేము కూడా ప్రభు మీ మాటను వెతికి నేను స్తుతించే భాగ్యం దయచేయమని బిడ్డల కుటుంబాలు దీవించండి. ఈరోజు జరుగుతున్న ఆయా పెళ్లి రోజులు, పుట్టినరోజులు దీవించండి. మంచి వాతావరణం దయచేయమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. God bless you. Thank you all. అందరికీ వందనాలు.